नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము పంచమః సర్గః. 5వ సర్గ. దశరథ వచనానుసారము వశిష్ఠుడు సీతారాములకు ఉపవాస దీక్షను ఇచ్చి మరలి వచ్చి రాజునకు తెలుపుచూ రాజు అంతఃపురమునందు ప్రవేశించుట. సందిశ్య రామం నృపతి శోభావిన్యభిషేచనే పురోహితం సమాహూయ వశిష్ఠమిదమబ్రవీత్. దశరథ మహారాజు రాముడిని పంపివేసిన తరువాత పురోహితుడైన వశిష్ఠుని పిలిపించి మరునాడు జరగనున్న అభిషేకము విషయమున ఇట్లు పలికెను. గచ్చోపవాసం కాకుత్స్థం కారయాద్యతపోధన శ్రీయశోరాజ్యలాభాయ వధ్వాసహయతవ్రతం. ఓ వశిష్ఠ మహాముని, నీవు వెళ్లి వ్రతమును అవలంబించిన రాముని చేతను సీత చేతను ఈనాడు లక్ష్మి, కీర్తి, రాజ్యము లభించుటకై ఉపవాసము చేయించుము. తథేతి చ స రాజానముక్త్వా వేద విదాంబరః స్వయం వశిష్ఠో భగవాన్ యయౌ రామ నివేశనం. ఉపవాసయితుం రామం మంత్రవన్మంత్రకోవిదః బ్రాహ్మం రథవరం యుక్తమాస్థాయ సుదృఢవ్రతః. వేదవేత్తలలో శ్రేష్ఠుడు, మంత్రవేత్త, దృఢమైన తపోనియమము కలవాడు అయిన పూజ్యుడైన వశిష్ఠుడు అటులనే చేసెదను అని రాజుతో పలికి సిద్ధముగానున్న బ్రాహ్మణ యోగ్యమైన రథమునెక్కి రామునిచే మంత్రపూర్వకముగా ఉపవాస దీక్ష చేయించుటకై స్వయముగా రాముని గృహమునకు వెళ్ళెను. స రామ భవనం ప్రాప్య పాండురాభ్రగన ప్రభం తిస్రః కక్ష్యా రథేనైవ నివేశముని సత్తమః. ఆ మహాముని తెల్లని మేఘము వలె దట్టమైన కాంతిగల రాముని భవనము చేరి 3 వాకిళ్లను రథము చేతనే ప్రవేశించెను. తమాగతం ఋషిం రామస్త్వరన్నివస సంభ్రమః మానయిష్యన్ సమానార్హం నిశ్చక్రామ నివేశనాత్. రాముడు తన ఇంటికి వచ్చిన గౌరవార్హుడైన ఆ ఋషీశ్వరుని పూజించుటకై తొందరపాటుచే తొట్రుపడుచు ఇంటి నుండి బయటకు వచ్చెను. అభ్యేత్యత్వరమాణశ్చ రథాభ్యాసం మనీషిణః తతోవతారయామాస పరిగృహ్య రథాత్ స్వయం. రాముడు తొందరగా ఆ వశిష్ఠుని రథము వద్దకు వెళ్లి స్వయముగా ఆయనను పట్టుకొని రథము నుండి క్రిందికి దింపెను. సచైనం ప్రసృతం దృష్ట్యా సంభాష్యాభిప్రసాద్య చ ప్రియార్హం హర్షయన్ రామమిత్యువాచ పురోహితః. పురోహితుడైన ఆ వశిష్ఠుడు కూడా వినయవంతుడు, ప్రియవచనములకు తగినవాడు అయిన ఆ రాముని కుశల ప్రశ్నలచే ప్రసన్నుని చేసుకుని అతనిని ఆనందింపచేయుచు ఇట్లు పలికెను. ప్రసన్నస్తే పితా రామ యౌవరాజ్యమవాప్స్యసి ఉపవాసం భవానద్య కరోతు సహ సీతయా. ఓ రామా, నీ తండ్రి నీ విషయమున ప్రసన్నుడైనాడు. రేపు యౌవరాజ్యాభిషేకమును పొందగలవు. అందుచే నీవును సీతయు ఈనాడు ఉపవాసము చెయ్యవలెను. ప్రాతస్త్వామభిషేక్తా హి యౌవరాజ్యేన రాధిపః పితా దశరథ ప్రీత్యా యయాతిం నహుషో యథా. నీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతిని వలె నిన్ను ప్రేమపూర్వకముగా రేపు ప్రాతకాలముననే యౌవరాజ్యమునందు అభిషేకింపనున్నాడు. ఇత్యుక్త్వా సతదా రామముపవాసం యతవ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్యా సహితం మునిః. వశిష్ఠుడు రామునితో ఇట్లు పలికి వైదేహీ సహితుడైన ఆతనిచే అప్పుడు మంత్రపూర్వకముగా ఉపవాసము చేయించెను. తతో యథావద్రామేణ సరాజ్ఞో గురురర్చితః అభ్యనుజ్ఞాప్య కాకుత్స్థం యయౌ రామ నివేశనాత్.
పిమ్మట రాముడు రాజగురువైన ఆ వశిష్ఠుని యథోచిత రీతిని పూజించెను. వశిష్ఠుడు కూడా రాముని అనుజ్ఞ పొంది అతని గృహము నుండి వెళ్లిపోయెను. సుహృద్భిస్తత్ర రామోపి సహాసీన ప్రియం వదైః సభాజితో వివేశాథ తాననుజ్ఞాప్య సర్వశః. రాముడు కొంత సమయము ప్రియ సంభాషణము చేయు మిత్రులతో గడిపి వారిచే గౌరవించబడిన వాడై సర్వ విధముల వారి అనుజ్ఞ పొంది అంతఃపురములోనికి వెళ్ళెను. హృష్ట నారీనరయుతం రామవేశ్మ తదా బభౌ యథా మత్తద్విజగణం ప్రఫుల్లనలినం సరః. అప్పుడు రాముని భవనము సంతోషించిన స్త్రీ పురుషులతో మదించిన పక్షులు కలది, వికసించిన పద్మములు కలది అయిన సరస్సు వలె ప్రకాశించెను. సరాజభవన ప్రఖ్యాత్ తస్మాద్రామ నివేశనాత్ నిర్గత్య దదృశే మార్గం వశిష్ఠో జన సంవృతం. వశిష్ఠుడు రాజభవనము వలె ఉన్న రాముని భవనము నుండి బయలుదేరి జనులతో నిండియున్న మార్గమును చూచెను. బృంద బృందైరయోధ్యాయాం రాజమార్గాః సమంతతః బభూవురభిసంబాధాః కుతూహలజనైర్వృతాః. అయోధ్యానగరమునందలి రాజమార్గములన్నీయు కుతూహలముచే గుంపులు గుంపులుగా ఏర్పడిన జనులతో నిండి ఇరుకుగా అయినవి. జన బృందోర్మి సంఘర్ష హర్షస్వనవతస్తదా బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః. అప్పుడు తరంగముల వలె ఉన్న జనసమూహముల సంఘర్షము వలన కలిగిన ధ్వనియు హర్షధ్వనియు కలియుటచే రాజమార్గమునందలి ధ్వని సముద్ర ఘోష వలె ఉండెను. సిక్త సంమృష్టరథ్యాహి తదహర్వన మాలినీ ఆసీదయోధ్యానగరీ సముచ్ఛ్రిత గృహధ్వజా. ఆ దివసమున అయోధ్యానగరమునందు అన్ని వీధులను తుడిచి నీళ్లు చల్లిరి, వృక్షముల పంక్తులు ఏర్పరచిరి, ఇండ్లపై ధ్వజములను ఎగురవేసిరి. తదా హ్యయోధ్యానిలయః సస్త్రీ బాలాబలో జనః రామాభిషేకమాకాంక్షన్నాకాంక్షతుదుయం రవేః. ఆనాడు స్త్రీ బాల వృద్ధ సహితముగా అయోధ్యావాసి జనులందరూ రామాభిషేకము జరుగవలనని కోరుచు సూర్యోదయము ఎప్పుడు జరుగునా అని వేచియుండిరి. ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనం ఉత్సుకో భూజ్జనో ద్రష్టుం తమయోధ్యామహోత్సవం. ప్రజలకు అలంకారమైనది, జనుల ఆనందమును వృద్ధి పొందించునది అయిన ఆ అయోధ్యానగరములో జరుగుచున్న మహోత్సవము చూచుటకై జనులందరూ ఉవ్విళ్ళూరుచుండిరి. ఏవం తం జన సంబాధం రాజమార్గం పురోహితః వ్యూహన్ నివజనౌఘం తం శనైరాజకులం యయౌ. వశిష్ఠుడు ఈ విధముగా జనులతో కిక్కిరిసియున్న మార్గమును చూచుచూ ఆ జనసముదాయమును రెండు పాయలుగా విభజించుచున్నవాడు వలె రథముపై ప్రయాణము చేయుచు మెల్లగా రాజప్రాసాదమును చేరుకొనెను. సితాభ్రశిఖర ప్రఖ్యం ప్రాసాదమధిరుహ్య సహ సమీయాయ నరేంద్రేణ శక్రేణేవ బృహస్పతిః. అతడు తెల్లని మేఘముచే కప్పబడిన పర్వత శిఖరము వలె ఉన్న ప్రాసాదమును ఎక్కి బృహస్పతి దేవేంద్రుని కలిసినట్లుగా ఆ దశరథుని కలిసెను. తమాగతమభిప్రేక్ష్య హిత్వా రాజాసనం నృపః పప్రచ్ఛ స చ తస్మై తత్కృతమిత్యభ్యవేదయత్. వచ్చిన వశిష్ఠుని చూచి దశరథ మహారాజు సింహాసనము నుండి దిగి గౌరవపూర్వకముగా నేను చెప్పినట్లు చేసితివా అని ప్రశ్నించెను. చేయదగినదంతయు చేసితిని అని అతడు సమాధానమిచ్చెను. తేన చైవ తదా తుల్యం సహాసీనాః సభాసదః ఆసనేభ్యః సముత్థస్థుః పూజయంతః పురోహితం. అంతవరకును రాజుతో పాటు కూర్చొనియున్న సభాసదులందరూ పురోహితుడైన ఆ వశిష్ఠుని పూజించుచు రాజుతో పాటు తామును ఆసనముల నుండి లేచిరి. గురుణాత్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసృజ్యతం వివేశాంతఃపురం రాజా సింహో గిరిగుహామివ. దశరథ మహారాజు వశిష్ఠుని అనుజ్ఞ పొంది ఆ సభాసదులందరినీ పంపివేసి
సింహము పర్వత గుహలోనికి వెళ్లినట్లుగా అంతఃపురములోనికి వెళ్ళెను. తమగ్ర్యవేష ప్రమదాజనాకులం మహేంద్రనేష్మ ప్రతిమం నివేశనం విదీపయంశ్చారు వివేశ పార్థివ శశీవతారా గుణ సంకులం నభః. అత్యుత్తమమైన వేషము ధరించిన స్త్రీలతో ఆ అంతఃపురము దేవేంద్ర భవనము వలె ఉండెను. అట్టి అంతఃపురమును ఇంకను ప్రకాశించుచున్నట్లు చేయుచు దశరథ మహారాజు ప్రవేశించగానే అది తారాగణముతో నిండిన ఆకాశముపైకి చంద్రుడు వచ్చినట్లుగా ఉండెను. ఇత్యార్ష్యే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే పంచమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.